ఇంటర్ పాస్ అయిన స్టూడెంట్స్ కి ప్రాక్టికల్ లెర్నింగ్ అండ్ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ తో 100% ప్లేస్మెంట్ ఇస్తుంది ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్. బాగానే ఉన్నావులే. నువ్వు రావట్లేదా? ఎక్కడికి? ఏంటి ఈ రోజు మన ఎండి గారి మీటింగ్ ఉంది, అందరినీ తప్పకుండా రమ్మని చెప్పారుగా. ఆ భోషానం గడి మీటింగ్ వస్తే తలకి పాషాణం ఎక్కుద్ది. మాకంత ఓపిక లేదు తల్లి, నువ్వు వెళ్ళు. మన ఎండి గారి గురించి ఎంత పెద్ద మాట అంటావా నువ్వు? అంటే ఏంటి, నిన్ను అనలేదనా? నీ పని ఇక్కడ కాదు, ఆఫీస్కి రా చెప్తాను. చెప్తుందంట ఎలా? ఆగు, నువ్వు కళ్ళజోడు తీక్. మీటింగ్ అయ్యేదాకా కళ్ళజోడు జోలికి వెళ్ళావో డిస్మిస్ చేస్తాను నేను. ఓకే సార్. అమ్మా అలివేలు, ఇంతకీ ఈ మీటింగ్ ఎందుకు పెట్టానో తెలుసా? తెలుసు సార్. ఎందుకు పెట్టాను? మా స్టాఫ్ మొత్తానికి తలో 10,000 బోనస్ గా ఇస్తానని ఈ మీటింగ్ పెట్టారు సార్. నువ్వు అనుకున్నావా, నేను అన్నానా? మీరే అన్నారు సార్. ఆయనే ఉంటాను, లేకపోతే అంత గట్టిగా చెప్పదు. ఇంతకీ ఆ వెంకటగాడేడి? రానన్నాడు సార్. ఎందుకని? ఆ భోషాణం గడి మీటింగ్కి వెళ్తే మైండ్ తినేస్తాడు అని అన్నాడు సార్. ఏరా, నన్ను భూషణంగాడు పాషాణంగాడు అన్నావంటే నిజమేనా? సార్ మీరు నాకు దేవుడితో సమానం సార్. మిమ్మల్ని పాషాణం అని ఎలా అంటాను సార్? అంటే భూషణంగాడు అన్నావా? అసలు భోషాణం అంటే ఎలా ఉంటుంది సార్? నా పిన్నాకుల్లో ఉంటుందిరా వేధవా. ఏరా, నేను నీకేదో చెప్పాను, గుర్తుందా? గుర్తొచ్చింది గుర్తొచ్చింది. నిన్నే మర్చిపోయాను సార్. అంటే మర్చిపోవడం గుర్తుందా నీకు? మీటింగ్ క్యాన్సిల్. ఎక్కడికి వెళ్ళిపోతున్నా వేటి ఎగరేసుకుంటూ ఏపిన అప్పడమా ఏంటే? అప్పడం గిప్పడం అంటున్నావు? నేనెవరినో తెలుసా? రవ్వ, నిప్పు రవ్వ. నిప్పు రవ్వ, ఉప్మా రవ్వ. ఎక్కడికి ఎగేసుకెళ్ళిపోతున్నావు? ఏంటే పోలీసులనే ప్రశ్నలు అడుగుతున్నావు? పొయ్యిలో పొల్లం కాదు, 3 అడుగులు ఉన్నావు, నువ్వు పోలీసుడువా? మనిషికి బారు కాదమ్మా ముఖ్యము, గుండెలో డేరుండాలి. డేరు. నీ గుండు పోరుకొచ్చినట్టుంది, ఎల్కి ఆట చూపించుకోపో. మాకు తెలుసులే. ఇంతకీ మా ఎస్ఐ గారిని వచ్చారా? దాని ఎదురు కాపలా కెట్టినవేటి? థ్యాంక్స్ అమ్మా, నీ పని చూసుకో. ఈ పిల్ల ఇంతగా చెప్తుంది కదా, మా ఎస్ఐ గారు వచ్చుంటాంటావా? వచ్చుండర్లే. నీ పనేంటో చెప్పు. 1 సంవత్సరం లీవ్ కావాలి సార్. ఏ పెళ్లి చేసుకుంటున్నావా? అవును సార్, బలి కనిపెట్టారు. ఏంటంత అర్జెంటు? నాకా సార్ అర్జెంటు? నన్ను ప్రేమించిన అతనికి అర్జెంటు. పెళ్లి కాకుండానే తండ్రి అవుతున్నాడు సార్. మరి తల్లి? నేనే సార్. నువ్వు తల్లివా? అవును సార్. వాడు తండ్రా? అవును సార్. పెళ్లి అవ్వలేదా? అవును సార్. 1 సంవత్సరం సెలవు ఎందుకు, కానీ నిన్ను డిస్మిస్ చేస్తాను, వెళ్ళిపో. తల్లి అంట, తండ్రి అంట, పెళ్లి కాలేదంట, ఆఫీస్ లో స్టాఫ్. సార్ నన్ను రమ్మన్నారంట. రావాయ్ వెంకట్, ఇదిగో నీ డిమోషన్. సార్ అదే ప్రమోషన్. తీసుకో. బెంగళూరు బ్రాంచ్ కి నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నా. ఇక్కడలాగే కష్టపడి పనిచేసి అక్కడ కూడా మంచి పేరు తెచ్చుకో. అలాగే. ఓకే బై బాయ్. లాస్ట్ అండ్ ఫైనల్, నువ్వు వెళ్లే ముందు ఈ ఫైల్ చాలా ఇంపార్టెంట్. ఇది బాగా వెరిఫై చేసి ఆర్డర్కి ఇచ్చి పంపించు. అలాగే. ఓకే. థ్యాంక్ యూ సార్. హలో, ప్యూన్ పంపించు. రేయ్, మీరిద్దరూ కాపలా గాయాల్సింది ఇక్కడ నాకు ఏళ్ళకే కాదు, బయట బయట తగలడండ్రా. ఏం చూస్తారు, పోనీ. నువ్వు పెట్టు. ఎక్కడ నిప్పెట్టడమే కాదు, మనిషిలో కూడా నువ్వు ఏడి రెచ్చగొట్టేస్తున్నావు. నువ్వు మామూలు దానివి కాదు. ఏంట్రా, 2 రోజుల్లో పని జరిపించుకొస్తానని వెళ్ళావుగా, మొహం వేలాడేసుకుని నిలబడ్డావేరా? అక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారన్నా, ఏం చేయాలా అని. ఓహో, నీ ప్రయత్నంలో లోపం లేదన్నమాట. పోలీసులు లేని ఊరు, మిలిటరీ లేని సరిహద్దు ఏ దేశంలో ఉంటాయిరా? ఉంటారు, మరి పోలీసులు ఉండకేమవుతారు? ఇదేమన్నా అడివా, అన్నల రాజ్యమా పోలీసులు లేకుండా ఉండడానికి? సర్లే, ఏదో తగలడ్డావు గాని ఇంటికి పోయి మందు కొట్టి పడుకో. వద్దనా? ఏడిసావులే, ఎదవ మొహమాటాలు నా దగ్గర ఎందుకు? తీసుకో. పోయి తాగి తొంగుని 2 రోజులు ఆగిరా, అప్పుడు ఆలోచిద్దాం ఏం చేద్దామా అని. ఎళ్ళు ఎళ్ళు.
ఎందుకు ఏడుస్తున్నావు? నేను మా ఊరు వెళ్ళిపోతాను. ఏ నీకు ఇక్కడ భయంగా ఉందా? నువ్వు బెంగళూరు వెళ్ళిపోతున్నావుగా, నన్ను ఇక్కడ ఒంటరిగా వదిలేసి నువ్వు బెంగళూరు వెళ్ళిపోతావా? చూడు వెంకట్, మనం ఎంతకాలం స్నేహితుల్లో ఉన్నాం, కొట్టుకుంటాం, తిట్టుకున్నాం, ఒకే రూమ్లో కలిసిమెలిసి ఉన్నాం. నేను పుట్టినప్పుడే మా అమ్మ నాన్న నన్ను అనాథం చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నావు. అందుకే నాకు చనిపోవాలని ఉంది వెంకట్. ఏయ్ ఏంటి చిన్నపిల్లలా? ప్లీజ్ వెంకట్, నేను చెప్పేది విను. నువ్వంటే నాకు ఇష్టం, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ప్లీజ్ నన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్ళకు. ఏయ్ నేను నిన్ను ప్రేమిస్తున్నాను రా. అయినా నిన్ను ఒంటరిగా వదిలేసి ఎలా వెళ్తాను చెప్పు? త్వరలోనే వచ్చి నేను తీసుకెళ్తాను, సరేనా? ప్రామిస్? ప్రామిస్. నవ్వు నవ్వు. ఆ? ఒక్క నిమిషం. హాయ్, హలో సార్. హౌ ఆర్ యూ? ఫైన్ సార్, కూర్చోండి. ఇదే దారిలో మా ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వెళ్తూ మిమ్మల్ని కలిసి వెళ్దామని వచ్చాను. ఏమ్మా బాగున్నావా? బాగున్నాను సార్. మా వాళ్ళు మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటున్నారా లేదా? బాగానే చూసుకుంటున్నారు సార్. మళ్ళీ వాడెక్కడైనా కనిపించాడమ్మా? లేదు సార్. వాడెవడో వీధిరవుడు అయి ఉంటాడమ్మా. సార్ అలివేలు బాధ్యత మీకు అప్పు చెప్తున్నాను సార్. ఏ నువ్వు ఎక్కడికైనా వెళ్తున్నావా? అవును సార్, నాకు బెంగళూరు ట్రాన్స్ఫర్ అయింది. నేను వచ్చే వరకు అలివేలుని మీరే జాగ్రత్తగా చూసుకోవాలి సార్. నాకు ప్రాణం ఉన్నంత కాలం ఆ అమ్మాయికి రక్షణ నేను కల్పిస్తాను. థ్యాంక్ యూ సార్. రై ముందు బయట వేసేసి తర్వాత లోపలికి వెళ్దాం. వేసేరా. హలో సార్ పోలీస్ స్టేషన్ అండి? అవునయ్యా పోలీస్ స్టేషన్ సార్ ఇక్కడ గెస్ట్ హౌస్ దగ్గర మీ ఎస్ఐ చంపేసినారు సార్. వెంకట్ ఎందుకబ్బా, వాళ్ళు వస్తారేమో. వాళ్ళు ఎప్పుడో దారి తప్పుంటారు కానీ పద, ఆకలేసింది ఏమో తిందాం. కూర్చో. అమ్మా ఏం తింటావు? ఏదో ఒకటి తింటాను. తింటాను. ఏయ్ బేరర్, ఇక్కడ ఎవరు లేనట్టున్నారు, నేను ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తా, ఉండు కూర్చో. ఏంటిది, ఆకలిస్తుంటే ఫుడ్ లేదా?
ఆర్డర్ లేట్ అయ్యేటట్టుంది, ముందు తాగు. ముందు తాగు, రెడీ అవుతుంది. ఆకలిస్తుందా?